ఇదొక సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు. దారుణంగా గూడా మనం చెప్పొచ్చు. సో, ఒక మెడికల్ డాక్టరు తన భార్య అయిన మెడికల్ డాక్టర్ అయిన తన భార్యను అత్యంత దారుణంగా, కుట్రపూరితంగా, కోల్డ్ బ్లడెడ్‌గా చంపేసిన సంఘటన బయటకొచ్చింది. ఇది 6 నెలల తర్వాత ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే 6 నెలలు పట్టింది ఇది తేలడానికి. ఇతనే హంతకుడని తేలడానికి 6 మంత్స్ టైం తీసుకున్నది. ఆహ్, ఈ ఎలా చంపాడు? ఎందుకు చంపాడు? ఎలా పట్టుబడ్డాడు? ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? ఈ విషయాల గురించి చూద్దాం. సో, ఇతని పేరు డాక్టర్ మహేంద్ర రెడ్డి. ఇతను జనరల్ సర్జన్ గా ఉంటున్నాడు. వీళ్ళ భార్య కృతికా రెడ్డి. ఈమె డెర్మటాలజిస్ట్. ఈయనకి 31 సంవత్సరం యంగ్‌గే. ఆమెకి కూడా 28 ఏళ్ళు. వీళ్ళ పెళ్ళయి కూడా 1 ఇయర్ అయింది. మే 26, 2024న పెళ్ళయింది. సో, 1 ఇయర్‌కి లోపలే ఏప్రిల్ 23న ఈమెను చంపేశాడు. సో, ఆహ్, ఈమెను ఎలా చంపాడు అనేది చూసినప్పుడు దానికంటే కొద్దిగా మనం ఫ్లాష్ బ్యాక్‌కెళ్ళాలి. పెళ్లి గాకముందు ఈమెకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఒకటేందంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత లో షుగర్ ఉంది. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఆమెకున్నాయి. మామూలుగా ఇది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆహ్, మనకి మామూలుగా పెళ్ళిళ్ళు కావని జెప్పి చాలా సార్లు ఏందంటే హెల్త్ ఇష్యూస్ దాచిపెడతాం. హెల్త్ ఇష్యూస్ దాచిపెట్టి పెళ్ళైనాక మెల్లగా తెలిస్తే ఇబ్బంది లేదు. ముందే జెప్తే పెళ్లి జేసుకోరేమో అని జెప్పి ఈ అమ్మాయి వాళ్ళ వైపు వాళ్ళు ఏం చేశారంటే ఈ సమస్యల్ని దాచిపెట్టారు. కాబోయే మహేందర్ రెడ్డికి గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గాని చెప్పలేదు. చెప్పకుండా పెళ్లి జేసేశారు. పెళ్ళైన ఒక నెలకి ఆయన కూడా డాక్టర్ గదా! ఆయనకి తెలిసిపోతది గదా! ఈమె దాచిపెట్టుకోవాలన్నా కూడా తెలిసిపోయింది. ఈమెకేందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవొచ్చినప్పుడు సఫర్ అవ్వడం ఆయన చూసాడు. ఆయన టెస్టులు చేయించాడు. టెస్టులు అవి చేయించేసరికి ఈమెకి ఇష్యూస్ ఉన్నాయని బయటపడింది. సో, ఇవి ఇప్పుడొచ్చినవి గాదు. ఎప్పటినుంచో ఉన్నాయనేది కూడా టెస్ట్‌ల రూపంలో అర్థమైంది. దాంతో ఆమెను గట్టిగా నిలదీస్తే, అవును మా ఇంట్లో వాళ్ళు చెప్పొద్దన్నారు. చెప్తే పెళ్లి గాదని చేశారు. ఎందుకంటే డాక్టర్లే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అందువల్ల డాక్టర్లకి మంచి డాక్టర్ దొరకడం కష్టమవుతుంది. అంటే వాళ్ళకి ఆహ్, తక్కువ స్కోప్ ఉంటది గదా! ఎక్కువ చాయిసెస్ ఉండవు. దొరికినోళ్ళలోనే బెటర్ ఆఫ్ ద లాట్‌ని పెళ్లి జేసుకోవాలి. అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడి అలా చెప్పారు. ఈమె కూడా అలాగే కనీసం ఏమైనా చెప్పుంటే బావుండేది. కానీ ఈమె గూడా చెప్పలేదు. మేబీ అంతకుముందు కొన్ని పెళ్ళిళ్ళు చెప్పి క్యాన్సెల్ అయిపోవడం ఇలాంటివేమన్నా వాళ్ళ అనుభవాలు ఉండొచ్చు. సో, ఈయనకి దాచిపెట్టి చేశారు. ఈయన 1 మంత్‌లో ఫైండ్ ఔట్ చేశాడు. ఫైండ్ ఔట్ చేసినాక ఈయనకి కోపమొచ్చింది. నన్ను మోసం చేస్తారా ఇలాగా అని. దాంతో ఆయనేం చేశాడంటే మెల్లమెల్లగా అనస్థీసియా ఇవ్వడం మొదలుపెట్టాడు ఈమెకి. నీకు కొంత అనస్థీసియా ఇస్తే బెటరు అని చెప్పి ఇచ్చి చేయడం తక్కువ మోతాదు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏప్రిల్ 23న ఈమెకి ఆహ్, చనిపోయింది. ఆమె గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. చనిపోయిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. సో, ఆహ్, దాన్నప్పుడు ఆహ్, పోస్ట్‌మార్టం చేయాలన్నారు అక్కడ హాస్పిటల్‌లో. ఎందుకంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చనిపోయినప్పుడు మెడికల్ లీగల్ కేస్ అవుతుంది మామూలుగా. సో, ఎందుకంటే డాక్టర్లు అక్కడ హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటది చనిపోయినప్పుడు. సో, పోలీసులొచ్చారు. వాళ్ళ పద్ధతి ప్రకారం మెడికల్ లీగల్ కేస్ అయినప్పుడు ఖచ్చితంగా పోస్ట్‌మార్టం చేయాలి. కానీ పోస్ట్‌మార్టం చేస్తే బాడీ అంతా ఇదైపోతుంది, కోస్తారు అది ఇది అని ఆపిచ్చేశారు. అయితే వీళ్ళ సిస్టరు కృతికా రెడ్డి అని ఒక ఆమె ఉంది. ఆమె కూడా రేడియాలజిస్ట్ డాక్టర్ ఆమె గూడా. ఆమెకి కొంత అనుమానం వచ్చింది ఈ పద్ధతి మీద. ఎందుకంటే ఇతను ఇంకొకటి కూడా ఉంది. మహేందర్ రెడ్డి కట్నము సరిపోలేదని కూడా ఈమెను అప్పుడప్పుడు వేధించేవాడు గతంలో. అది వాళ్ళ సిస్టర్‌కి ఆమె చెప్పుకునేది. ఇట్లా పెళ్లి చేసుకున్నాం గానీ అతనేమి అంత మంచోడు కాదు. నన్ను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అనేది కూడా చెల్లితో షేర్ చేసుకుంటారు గదా! తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు కానీ చెల్లితో షేర్ చేసుకునేది. అందుకని ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అమ్మాయి పట్టుబట్టింది. లేదు పోస్ట్‌మార్టం చేయాల్సిందే అని. దాంతో పోస్ట్‌మార్టం చేశారు. పోస్ట్‌మార్టం చేసినప్పుడు ఈ బాడీలో అనస్థీసియా ఉన్నట్టు వాళ్ళు ఫైండ్ ఔట్ చేశారు. కాకపోతే ఏందంటే అది ఈ మామూలుగా ఇచ్చిన అనస్థీసియానా చంపాలని ఇచ్చాడా అనేది క్లారిటీ రాలేదు. దాంతో పోలీసులు అన్‌నేచురల్ డెత్ కిందనే నమోదు చేసుకున్నారు. ఈయన మీద ఏమి కేసు పెట్టలేదు. ఎఫ్ఐఆర్ గూడా చేయలేదు. అయితే ఈ అమ్మాయి కృతికా రెడ్డి పట్టుబట్టింది. దీన్ని ఎఫ్ఎస్ఎల్‌కి ఇవ్వండి ఫోరెన్సిక్ సైన్స్